దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీఓఆర్టీఎంలో 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోసోళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలను 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది.